కెరీర్ పరంగా బెస్ట్ ఫేజ్ అని ఎప్పుడు అంటారో తెలుసా? చేసిన సినిమా దుమ్ము రేపాలి, అదే మూవీకి అవార్డులు రావాలి అంటే ఒక్క దెబ్బకు రెండు పిట్టలు. ప్రస్తుతం అల్లు అర్జున్ కెరీర్లో బెస్ట్ ఫేజ్లో ఉన్నాడు. అలవైకుంఠపురంలో నుంచి వరుస బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్, పాన్ ఇండియా ఇమేజ్, నేషనల్ అవార్డ్, ఇప్పుడు గద్దర్ పురస్కారం. పుష్పరాజ్ తన డైలాగ్కు తగ్గట్లే ఎక్కడైనా తగ్గేదేలే అంటున్నాడు. 2020 నుంచి అల్లు అర్జున్ టైం నడుస్తోంది. ఎందుకంటే ఆ ఏడాది అల్లు అర్జున్ అలవైకుంఠపురంలో మూవీ రిలీజ్ చేశాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం తెలుగునాట సంచలన విజయం సాధించింది. బాక్సాఫీస్ దగ్గర 300 కోట్లు రాబట్టింది. ఆ తర్వాత అనేక అవార్డులను అందుకుంది. అయితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అందించే గద్దర్ అవార్డుకు ఎంపికయింది. 2020కి గాను ఉత్తమ చిత్రంగా ఎంపికయింది. 2021లో విడుదలైన పుష్ప ది రైజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకునేదేముంది? కోవిడ్ టైంలో రిలీజ్ అయి కూడా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అల్లు అర్జున్ ను పాన్ ఇండియా స్టార్ ను చేసింది. అదే స్పీడ్ లో ఈ చిత్రంలో పుష్పరాజ్ నటనకు నేషనల్ అవార్డు వచ్చింది. 90 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో మొదటిసారిగా ఒక తెలుగు నటుడు జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికై చరిత్ర సృష్టించాడు. ఇక పుష్ప 2 ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. బాక్సాఫీస్ దగ్గర 1900 కోట్లు రాబట్టి ఏకంగా బాహుబలి 2 రికార్డులను తిరగరాసిన ఈ చిత్రంలోని నటనకు గాను అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా గద్దర్ అవార్డు అందుకోనున్నాడు. నిజానికి పుష్ప 2 రిలీజ్ అయినప్పుడే, సినిమాలో అల్లు అర్జున్ నటన చూసినప్పుడే ఈ సినిమాతో బన్నీ మరోసారి ఎన్నో అవార్డులను అందుకుంటాడని ఫిల్మ్ క్రిటిక్స్ చెప్పుకొచ్చారు. మరోసారి నేషనల్ అవార్డు పక్కా అన్నారు. ముందుగా ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డు వరించడంతో పుష్ప 2 అవార్డుల వేట ప్రారంభమైందని చెప్పవచ్చు. కెరీర్ పరంగా అల్లు అర్జున్ కు ఇది బెస్ట్ ఫేజ్. నటుడిగా ఎంతో ఎత్తుకు ఎదుగుతున్నాడు. బాక్సాఫీస్ దగ్గర రికార్డులను సెట్ చేస్తున్నాడు. పాన్ ఇండియాను దాటి బాక్సాఫీస్ విస్తరిస్తోంది. ఇటు ప్రతిష్టాత్మక అవార్డులు కూడా అందివస్తున్నాయి. ఒక నటుడి జీవితంలో ఇంతకు మించిన ఆనందం మరేముంటుంది?